కాకరకాయని తినడానికి ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చేదనేది అస్సలు ఉండదు. చిన్న చిన్న కాకరకాయలని తీసుకొని వాటి మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసిన తర్వాత వాటిని నీట్గా వాష్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం వేసి ఈ కాకరకాయలకి మొత్తానికి ఆ పసుపు, ఉప్పు పట్టేలా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక 10-15 మినిట్స్ వరకు వీటిని పక్కన ఉంచుకున్న తర్వాత ఈ కాకరకాయలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ఈ కాకరకాయలు మొత్తాన్ని గట్టిగా పిండుకుంటూ ఈ వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా కాకరకాయ మీద ఉన్న పొట్టుని పీల్ చేసుకొని ఇలా పసుపు, ఉప్పు కలిపి ఉంచడం వల్ల మనకి కాకరకాయలో నుంచి చేదు అనేది పోతుంది. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలను వేసి ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా మంచిగా ఫ్రై అయ్యి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి చల్లారేలోపు స్టవ్ మీద మళ్ళీ కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు మొత్తం ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ కాకరకాయల్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పైన కాకరకాయ అనేది మాడిపోతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. కాబట్టి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి కాకరకాయ ముక్కలు వేగేలోపు మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ని తీసుకొని అందులోకి సాల్ట్ వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలానే కారం ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి. మనం ఈ మసాలా ఫ్రైలోకి జీలకర్రని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి కాకరకాయ ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది. ఇలా జీలకర్రని కూడా వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లోకి ఇప్పుడు ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల్ని వేసి మూతను పెట్టేసి మళ్ళీ దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నానండి. పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి కాకరకాయ ముక్కలు అనేవి మంచి కలర్ అనేది వచ్చేసాయి కదా. ఇలా వేయించుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి ఆయిల్ మొత్తాన్ని తీసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి ఉట్టిపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.